ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. స్వామివారి పీఠం పైన అభయహస్తము, భగవాన్ వెంకయ్య స్వామి వారి మూల స్వరూపము, భగవాన్ వెంకయ్య స్వామి వారి పీఠం పైన మహాగణపతి. భగవాన్ వెంకయ్య స్వామి వారి పీఠం ఎదురుగా దీపారాధన. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి ప్రతినిత్యము ఒక భక్తుడు భగవాన్ వెంకయ్య స్వామికి భోజనం పెట్టేవారు. అలాగే జావ కూడా ఇచ్చేవారు. అయితే కొన్ని రోజులకి ఆ భక్తుడికి ఏమైందంటే స్వామివారి మీద అతి చనువు అయిపోయి వెళ్ళి మనుషుల్లో కూర్చోవటం, పరనిందలు వినటం, విమర్శలు విని రావటం, ఇవన్నీ చేసిన తర్వాత భగవాన్ వెంకయ్య స్వామి వారు ఏం చెప్పారంటే, అయ్యా ఇవాళ నుంచి నువ్వు భోజనం పెట్టొద్దులయ్యా, నువ్వు జాబ్ పోయొద్దయ్యా అని చెప్పి ఆ సేవని మరొక సేవకుడికి ఇచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం గురువు దగ్గరికి వచ్చినా, దేవాలయంకి వెళ్ళినా, మనం ఆ ప్రదేశంలోకి వెళ్ళంగానే అది ఒక శక్తి మనల్ని ఆవహించి మనలో ఉన్న దుష్కర్మల్ని తరిమివేస్తుంది. అట్లాగే మన స్వామి దగ్గరికి అంతటి మహత్తరమైన సేవ భాగ్యం కలిగినప్పుడు అది మనకి దక్కిందని సంతోషంతో మన కుటుంబాలని మనం ఉద్ధరించుకోవాలి. కానీ అతను అతి చనువు మూలాన ఏం చేశాడంటే, పెడదాంలే అని చెప్పి పరనింద, లోకాభిరామాయణం, విమర్శలు ఇలాంటివి వచ్చినప్పుడు అతని బంగారం లాంటి సేవను అతను పోగొట్టుకున్నాడు. ఇట్లాగే ఒకసారి ఆయన యొక్క సేవకుడు, శిష్యుడైన గురవయ్య గారు కూడా ఇట్లాగే కొన్ని సందర్భాలు బయటకు వెళ్తుంటే, అయ్యో నువ్వు కూడా మనుషుల్లో పోతున్నావుగా అని సున్నితంగా ఆయన్ని మందలించేవారంట. అందుకని ప్రతి ఒక్కరం కూడా మనం ఆశ్రమానికి కానీ దేవాలయం కానీ వెళ్ళినప్పుడు ఎక్కువ అవకాశాన్ని మనం ఆ ప్రదేశంలో పరమాత్ముని దృష్టి సారించి మనలో ఉన్న అశాంతిని పోగొట్టి ప్రశాంతం తెచ్చుకోవాలి. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. మోపరు దశయ్య ఒకసారి వెంకయ్య స్వామి వారితో ఇలా అంటున్నారు, స్వామి మీరు కొండల్లో గుట్టల్లో తిరుగుతూ ఉంటారు, మీరు ఎక్కడున్నారో మాకు తెలియదు, మరి మేము మిమ్మల్ని కనుక్కునేది ఎట్లా అంటే, వెంకయ్య స్వామి చెప్పారు, అయ్యా కొండ మీద బోట్రాయి మీద అద్దం పెట్టి చూస్తే నేను మీకు బెత్తుడు దూరంలోనే ఉంటా కదయ్యా అన్నారు. కొండపైన బోట్రాయి మీద అద్దం పెట్టి చూస్తే మీకు నాకు బెత్తుడే కదయ్యా అన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం తెలుసుకోవాల్సింది ఏంటి, ఆకలేని వాడికి గుప్పుడు అన్నం పెడతాం, ఆపదలో ఉన్నవాడికి కొంచెం సహాయం చేయటం, బాధలో ఉన్నవాడిని కొంచెం ఓదార్చడం, ఇదే కదా తృప్తి. ఇది భగవాన్ వెంకయ్య స్వామి వారికి ఇష్టమైంది. ఇలా మనం ఇలాంటి పనులు చేసి ఆచరిస్తే స్వామివారికి మనకి బెత్తిడి దూరం అంటే ఎంత సమీపంలో వెంకయ్య స్వామి ఉంటారో, ఎంత సమీపంలో వెంకయ్య స్వామి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా స్వామి చెప్పిన మార్గంలో పయనించాలంటే ముందల ఆకలైన వాడికి గుప్పిడి అన్నము, ఆపదలో ఉన్నవాడికి కొంచెం సహాయం చేయటము, బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు ఇవ్వటము, దీన్ని మించిన తృప్తి ఎక్కడైనా దొరికిద్దా? ఆ తృప్తి పొందమని భగవాన్ వెంకయ్య స్వామి వారు మోపరు దశయ్యకి గోప్యంగా బోట్రాయి మీద అద్దం పెట్టి చూస్తే మీకు మాకు బెత్తిడే కదయ్యా అన్నారు వెంకయ్య స్వామి. అందుకని దీని అర్థాన్ని మనం తెలుసుకుంటే చాలా సున్నితమైన సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ఓం నారాయణ
ఆదినారాయణ. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా వెంకటేశ్వర ఆశ్రమానికి వచ్చినప్పుడు మనము భోజనం చేసేటప్పుడు ఇతరత్ర మాటలు మాట్లాడుతూ ఆ భోజనాన్ని చేయకూడదు. ఎందుకంటే పరమాత్ముడి చేత ప్రసాదం మనకు అందించబడుతుంది కాబట్టి ఆ ప్రసాదాన్ని మనం సేకరించేటప్పుడు మనము భగవంతుని యొక్క స్వామివారి యొక్క తలంపుల్లో ఉండి మనము ఆ ప్రసాదాన్ని అన్నదానంలో మనం ప్రవేశించి అన్నదానంలో అన్నాన్ని మనం సేకరిస్తున్నప్పుడు ఆ పరమాత్ముడు మనకు అనేక విధములైన ఆశీస్సులు అందిస్తూ ఉంటాడు. అందుకని అలాంటప్పుడు మనం ఇతరత్ర విషయాలు మాట్లాడకుండా భోజనాన్ని సేకరించేటప్పుడు మనం పరమాత్ముడిని ధ్యానంలో మరి అనువదించుకుంటూ మనసులో తలుచుకుంటూ ఆ భోజనాన్ని సేకరిస్తే ఫలితాన్ని సాధిస్తాం. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. ఈ నియమాన్ని మీరు గట్టిగా పాటించండి. అప్పుడు మీకు ఆ ఫలితం ఏంటో అర్థమవుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. ఒకసారి భగవాన్ వెంకటేశ్వర వారి శిష్యుల్లో ఒక శిష్యుడు అంటే గురవయ్య గారు వెంకటేశ్వర గారు ఓ పావలా ఇచ్చి అయ్యా పొగాకాడ తీసుకురాయ్యా అన్నారు. అంటే అతను పొగాకాడ తీసుకురావడానికి స్వామివారి దగ్గర నుంచి కొంచెం బజారుకి వెళ్ళి పొగాకాడ తీసుకుని పనికి వెళ్ళారు. అక్కడ అరుగు మీద కొందరు కూర్చుని, అరే మీ పనే బాగుందిరా, ఊరూరా తిరుగుతున్నారు, రకరకాల వంటకాలు తింటున్నారు, ఒళ్ళు బాగా పెంచారు, మీరు దొంగ సాధువులరా, మీరు పొట్ట గడుపుకోవటానికి ఊరూరా తిరుగుతూ పని పాటలాగా తిరుగుతున్నా దొంగ సాధువులరా మీరని విపరీతంగా ఆ బజార్లో అరుగుల మీద కూర్చున్న వ్యక్తులు అనటం జరిగింది. దాంతో వెంకటేశ్వర వారి యొక్క శిష్యులు గురవయ్య స్వామి వారికి బాగా కోపం వచ్చి వాళ్ళ మీద కలబడ్డాడు. అంటే కలబడతామంటే కొట్లాటకి దిగాడు. దిగిన తర్వాత ఆ గలాట అయిపోయిన తర్వాత పావలాతో పొగాకాడ తీసుకుని గురవయ్య స్వామి వారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చారు. వస్తుంటే 4-5 అడుగుల దూరం నుండి అయ్యా ఆ పొగాకాడ అక్కడ పడేయి అన్నారు. ఎందుకో అర్థం కాలేదు గురవయ్య గారికి. అయ్యా మనం ఓర్చుకుంటేనే కదా సాధువులం, మరి ఓర్చుకో దొంగ సాధువులే కదా అని సున్నితంగా మందలించారు. అంటే మనం ఏంటంటే ఏమన్నా ఏం చేస్తున్నా అంతా నా గురుదేవుడు పరమాత్ముడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర ఉన్నారని గురవయ్య గారికి అర్థం కాలేదు. ఎందుకంటే మనము భిక్ష మీద సేకరించేవాళ్ళం, భిక్ష సంప్రదాయాన్ని ఆచరించేవాళ్ళం. ఆ భిక్ష సంప్రదాయంలో ఉన్నప్పుడు మనము ఓర్పుగాను సహనంగాను 10 మందికి దారి చూపించే వాళ్ళుగా ఉండాలి తప్పితే 10 మంది మీద కలబడి 10 మందితో కొట్లాడబడితే మనకున్న నియమం ఏంటి, మన సంప్రదాయం ఏంటని భగవాన్ వెంకటేశ్వర చెప్పకనే చెప్పి శ్రీ గురవయ్య స్వామి వారికి సున్నితంగా మందలించారు. అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆలోచించి ముందలకెళ్ళాలి. తగాదా పడితే ఏది ఉపయోగం ఉండదు. తగాదా పడటం వల్ల బంధాలు తెగిపోతాయి, తగాదా పడటం వల్ల మనశ్శాంతి ఉండదు, తగాదా పడటం వల్ల ఏది ఉండదు. అర్థం చేసుకుంటే అసలు తగాదానే ఉండదు అని భగవాన్ వెంకటేశ్వర వివరించారు. అయ్యా ఓర్చుకుంటేనే కదా సాధువులం, లేదా దొంగ సాధువులం కదా అని సున్నితంగా గురవయ్య గారిని మందలిస్తే గురవయ్య గారు కన్నీటి పర్యంతమై, స్వామి మీరు సర్వాంతర్యామి, నేను అజ్ఞానిని, నేను ఇది కూడా అర్థం చేసుకోలేదు అని చెప్పి స్వామివారి ముందల సాష్టాంగపడి కన్నీటితో తన యొక్క క్షమాపణ చెప్పారు. అప్పుడు భగవాన్ వెంకటేశ్వర చిరు మందహాసంతో క్షమించినట్టుగా నవ్వుతూ ఉన్నారు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే తప్పును తెలుసుకోవాలి, తగాదాకు ముందలు ఉండకూడదు, ఓర్పుతో సహనంతో ఉండాలి. ఇది భగవాన్ వెంకటేశ్వర సున్నితంగా తన శిష్యుని మందలించి మనకు కూడా ఈ మార్గం ద్వారా, ఈ విషయం ద్వారా, ఈ లీల ద్వారా మనకన్నీ స్వామివారు చూపిస్తున్నారు. అందుకనే మనం ఎవరం కూడా తొందరపడి ఏది చేయొద్దు. నామము నియమమయ్యింది, ఓమగుండం వరమయ్యింది, విభూది దోష నివారణ అయింది, భజన భవిష్యత్తు అయ్యింది. భగవాన్ వెంకటేశ్వర భోజనం మనకు ఆరోగ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. ఇవన్నీ మనం తెలుసుకుని స్వామివారిని నమ్ముదాం, స్వామివారి యొక్క సేవలో కొనసాగుదాం. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ.
తెనాలి నుండి సంగంజాలమూడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలమూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమంలో ప్రతినిత్యం హోమం అనంతరం వీడియో పెడుతున్నాం. అట్లాగే ప్రతి శనివారం భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క తొలిహారతి అనంతరం స్వామివారి యొక్క మహిమలతో వీడియో పెడుతున్నాం. ఓం నారాయణ ఆది నారాయణ, 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 ఓం నారాయణ ఆది నారాయణ. మీ గంగాధర స్వామి.